నమస్తే ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి రిజల్ట్ల అప్డేట్లలో మొత్తం చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. రిజల్ట్ల లింకులు సగం మందికి ఇంకా ఓపెనే కాలేవు. వాటన్నిట్ల డౌట్స్ని మిగతా ఫర్దర్గా నెక్స్ట్ ఏంటి అనేటటువంటి ప్రతి డౌట్ని క్లియర్ చేసేటట్లు నా ఛానల్లో వచ్చినటువంటి కామెంట్ల ఆధారంగా ఎవరి ఫీలింగ్ ఎట్లా ఉన్నది అని వాటన్నిటి ఆన్సర్లు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇంకా చాలామందికి ఓపెన్ కాలేవు. వాళ్ళ కోసం ఆ అఫీషియల్ వెబ్సైట్లో ఉండేటటువంటి సర్వర్ 1 సర్వర్ 2లో ఏ సర్వర్ ఎక్కువ సార్లు ఎక్కువ మందికి ఓపెన్ అయిందని చెప్పి చాలామందితో తెలుసుకొని ఆ సర్వర్లని అన్నిటినీ గ్యాదర్ చేసి ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు లింకులు అందించడానికి నేను ఆ పీడిఎఫ్ అందించిన నా వాట్సాప్ గ్రూపులలో వాట్సాప్ ఛానల్లో కూడా అప్డేట్ చేస్తా. ఇంకా టీఎస్ గ్రాడ్యుయేట్స్ అని చెప్పి నా వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, వాటిల్లో నా దండు వెంకటరాముల ఛానల్లో కూడా అప్డేట్ చేసిన. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎప్పుడు ఓపెన్ అయితే ఎప్పుడు వీలైతే అప్పటి వరకు చెక్ చేయండి. మీకు వేరే ఆప్షన్ లేదు. ఆ లింకులతోనే రిజల్ట్ రావాలి, లేదంటే మీకు అఫీషియల్గా మళ్ళీ అందరికీ ఈజీగా ఆ రిజల్ట్ వచ్చినంత వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక ఈసారి కామెంట్లు చూస్తే విచిత్రంగా ఉన్నాయి. ప్రతిసారి ఎట్లా ఉంటుండే అంటే, ఓ రిజల్ట్ రాగానే అన్న నువ్వు దేవుడు, నీ వల్లనే పాస్ అయినా, ఐ గాట్ ఓ గ్రేడ్, ఏ గ్రేడ్, బి గ్రేడ్ అని ఇట్లా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా చెప్తుండ్రు కొంతమంది అంటే, అన్న నేను ఫెయిల్ అయినా, నా ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అని కొంతమంది ఏమో ఇంకా రాలేదు, ఈ లింకులు ఓపెన్ అవుతలేవు అని చెప్పి కొంతమంది యూనివర్సిటీని తిడుతూ కామెంట్లు కొంతమంది. ఇంకా కొంతమంది ఏమో రాత్రి 1 గంటలకు 2 గంటలకు కామెంట్లు చేశారు, అన్న ఇంకా ఓపెన్ కాలేదని. ఆ టైం వరకు వాళ్ళు ఎగ్జామ్లు రాసినప్పుడు చదివినరో లేదా కానీ రిజల్ట్ల కోసం అంతగానో వెయిట్ చేస్తున్నారు పాపం. ఇక 1 నుంచి 6 సెమిస్టర్ల వరకు బ్యాక్లాగ్ ఉండి లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, ఈ ఇయర్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు 6th సెమిస్టర్ వాళ్ళ ఎస్పెషల్లీ పరిస్థితి ఏంటనే దాని గురించి ఆలోచన చేస్తే, ఇప్పుడు అంటే రిజల్ట్ల అనౌన్స్మెంట్ ఎట్లాగో వచ్చినాయి, అఫీషియల్ పేజీలో వచ్చినాయి. ఈరోజు కాకపోతే రేపు పైన 10 తారీఖు వరకైనా రిజల్ట్లు అప్డేట్ అవుతాయి. అయితే వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, బ్యాక్లాగ్ వాళ్ళు ఇప్పటికే చాలామందికి రిజల్ట్ వచ్చిన వాళ్ళకు ఒక బాధ అయిందంటే, వాళ్ళకి చాలామందికి బ్యాక్లాగ్స్ పడినాయి. అంటే మాడ్యులేషన్ బోర్డు చాలా స్ట్రిక్ట్గా పేపర్ కరెక్షన్ చేసిందనమాట. కాబట్టి చాలామందికి బ్యాక్లాగ్స్ వచ్చినాయి. ఇక 6th సెమిస్టర్ వాళ్ళ ఫ్యూచర్ ఏంటని ఆలోచన చేస్తే, వాళ్ళకు కొంతమందికి ఈ సెక్ ఎగ్జామ్లలో ఏవైతే సెక్ ఎగ్జామ్లలో కూడా 1-3 వాళ్ళకు చాలామందికి బ్యాక్లాగ్ ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ బ్యాక్లాగ్లు పడ్డాయి అనమాట. ఈ సెక్ ఎగ్జామ్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఎబిలిటీ టెస్ట్లు ఉంటాయి కదా, వీటిల్లో కూడా మీరు ఊహించలేని వాటిల్లో కూడా బ్యాక్లాగ్స్ వచ్చినాయి అనమాట. వీటన్నిటికీ రీవాల్యుయేషన్ అట్లాగే రీవెరిఫికేషన్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆగస్టు 11 or 12 రోజు వస్తుంది. ఎగ్జామ్స్ వాటన్నిటికి సంబంధించి ఫీ పేమెంట్ 15-16 వరకు ఉండొచ్చు, 20 లోపే ఉంటుంది. వాటి రిజల్ట్ అనేటటువంటిది ఎప్పటి వరకు వస్తుంది అంటే ఆగస్టు ఎండింగ్ 28 ఆ టైం పీరియడ్లో రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు సిపి గెట్ రిజల్ట్లు అనౌన్స్మెంట్ అయినాయి, అట్లాగే లా సెట్, అట్లాగే ఐ సెట్, అట్లాగే ఎడ్ సెట్, బీఈడి సెట్, ఇవన్నిటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు కొన్ని స్టార్ట్ అయినాయి. ఇంకొన్ని 20 తర్వాత నోటిఫికేషన్ వచ్చి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ రీవాల్యుయేషన్కు రీవెరిఫికేషన్కు సంబంధించినటువంటి టైం పీరియడ్ ఈ మంత్ ఎండ్ వరకు వస్తారు. మీరు ఫెయిల్ అయినా సరే మీకు రీవెరిఫికేషన్లో పాస్ అవుతానంటే మీరు ఈ ఇయర్ కంటిన్యూ అవుతారు. ఇక కంప్లీట్గా బ్యాక్లాగ్ ఉండి మళ్ళీ బ్యాక్లాగ్ వాళ్ళు ఉంటారు చూడండి, ఎవరైతే 2-4 బ్యాక్లాగ్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒకవేళ ఫెయిల్ అయ్యిందనుకోండి మళ్ళీ ఇయర్ ఇక్కడనే ఉండాల్సి వస్తుంది. లేదా 6th సెమిస్టర్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు రీవెరిఫికేషన్లో గెటన్ అయ్యి మిగతా ఆల్రెడీ క్లియర్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఫర్దర్ కోర్సులోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇక వీళ్ళందరికీ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ మళ్ళీ ఉంటాయా అంటే మ్యాక్సిమం ఉండకపోవచ్చు, 50-50%. ఎందుకు 50-50% అంటున్నా అంటే, ఇంతమంది ఫెయిల్ అయ్యారు కదా, వీళ్ళందరూ ఒక యూనిటీగా ఏర్పాటై వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీకి పోయి మాట్లాడితేనంటే ఖచ్చితంగా ఎగ్జామ్స్ మళ్ళీ కండక్ట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ పాలమూరు యూనివర్సిటీలో అట్లాగే చేసినాం. నా సపోర్ట్ కూడా వాళ్ళకి ఇచ్చిన, చాలామందిని గ్యాదర్ చేసిన. అక్కడికి యూనివర్సిటీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మళ్ళీ 6th సెమిస్టర్లో ఉన్నటువంటి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిండ్రు. మీరు కూడా అట్లా చేస్తానంటే నేను సపోర్ట్ చేస్తాను. ఇండివిజువల్గా నా గ్రూప్లలో ఎక్కడైనా సరే మీరు గ్యాదర్ చేసేటటువంటి లింకులు ఏర్పాటు చేసి ఒక ఐక్యమత్యం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను, నేను మాటిస్తున్నా ఆ విషయంలో. ఇక బ్యాక్లాగ్ వాళ్ళకి సంబంధించినటువంటి రీవెరిఫికేషన్ రీవాల్యుయేషన్తో పాటు ఫెయిల్ అయినటువంటి వాళ్ళకు సంబంధించి ఈ అవకాశం ఉంటుంది అనమాట.
గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్లో రిజిస్ట్రేషన్కి రీవాల్యుయేషన్కి రిజల్ట్లు వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఇమ్మీడియట్గా మీ ఫోటో కాపీ ఏదైతే ఉంటుందో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంతో కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ నెల 18 లేదా 22 అంటే ఆల్మోస్ట్ 25 తారీఖు లోపు మీ కాలేజీలోకి మెమోస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో మీ కాలేజీల పరిధిలో ఉండేటటువంటి ఫీజులను అన్నిటిని క్లియర్ చేసుకొని మీరు ఎంత తొందర వీలైతే అంత తొందర మీ కాలేజీ లెక్చరర్తో కాంటాక్ట్ అవుతూ ఉండండి. ఎప్పుడు వస్తాయి ప్రొవిజనల్ అట్లాగే కన్సాలిడేటెడ్ మెమో అని తెలుసుకొని చదవండి. ఇక లాస్ట్ 2021 కన్నా ముందు ఉండి 1 టైం ఛాన్స్ల రిజల్ట్ వచ్చి వాళ్ళు ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ ఫర్దర్ నెక్స్ట్ ఏంటి వాళ్ళ స్టెప్ అంటే వాళ్ళు మళ్ళీ ఫెయిల్ అయితే ఈసారి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నోటిఫికేషన్లో మీకు 2000 ఫైన్తో వస్తుంది అనమాట. ఎందుకంటే 5 సంవత్సరాల డ్యూరేషన్ దాటిపోయి ఉంటుంది. 19లో 20లో ఉన్న బ్యాచ్ వాళ్ళు ఉంటారు కాబట్టి 2000 సబ్జెక్టుకు 2000 వచ్చే అవకాశం ఉంటుంది. 2021, 20 వాళ్ళు ఉంటే వాళ్ళకు 1000 రూపాయలు రావడానికి ఆస్కారం ఉంటుంది. 19, 20 వాళ్ళకు 2000, 20, 21 ఉన్న వాళ్ళు 20లో ఎందుకు చెప్తున్నంటే వాళ్ళు 5 years కారనమాట. కొంతమంది అంటే 1, 2, 3 ఒకవైపు ఉంటుంది, 2, 4, 6 ఒకవైపు ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళ బ్యాక్లాగ్ ఎక్కువ ఉంటే మీరు ఇప్పటి నుంచే 135ని ప్రిపేర్ కాండి. మీకు ఈసారి బ్యాక్లాగ్ ఉన్నా లేకున్నా మీకు డిసెంబర్లో రాసుకునే అవకాశం ఉంటుంది. ఇక 2, 4, 6 వాళ్ళకు మీకు ఖచ్చితంగా నెక్స్ట్ జూన్లో ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. సో మీరు ఎవరైనా సరే ఫెయిల్ అయితేనంటే ఇప్పుడు ప్రయత్నం చేయండి. 6th సెమిస్టర్ వాళ్ళు ఎస్పెషల్లీ 135 వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఫెయిల్ అయ్యి ఉంటుందంటే వాళ్ళు డిసెంబర్లో, నవంబర్లో నోటిఫికేషన్ వస్తుంది, డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. డిసెంబర్ వరకు వెయిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక చివరికి చెప్పేది ఏంటంటే నేను ఈ వీడియోలో ఒక PDF గురించి మాట్లాడినా కదా అన్ని లింకులకు సంబంధించి, అది నా టెలిగ్రామ్ ఛానల్లో వాట్సాప్లోనూ అక్కడిక్కడ అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక లాస్ట్ ఆప్షన్ మీరు ఎక్కువ మంది ఫెయిల్ అవుతానంటే ఏం లేదు, నా వీడియో కిందనన్నా లేదంటే ఇన్స్టాగ్రామ్లోనన్నా మెసేజ్ చేయండి. మిమ్మల్ని అందరినీ ఒక యూనిటీ చేయడానికి నేను కూడా హెల్ప్ చేస్తాను. ఏం లేదు బ్రో, మనం తలుచుకుంటేనంటే గ్రూప్ 2లు పెద్ద పెద్ద ఎగ్జామ్లే వాయిదా పడ్డాయి, రిటర్న్ మళ్ళీ పెట్టిన ఛాన్స్ ఉంది. ఒక యూనివర్సిటీ, అందులో ఒక 30-40 వేల మంది స్టూడెంట్లు ఉంటారు, అందులో కనీసం 5,000 మంది ఫెయిల్ కాకపోరా, ఆ 5,000 మంది యూనిట్ అవుతుందంటే కనీసం 500 మంది గ్యాదర్ అయినా ఒక 50 మంది ఎగ్జామినేషన్ బ్రాంచ్కి పోయి లెటర్స్ ఇచ్చినా సరే రిటర్న్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. మీకు లైవ్ ఎగ్జాంపుల్ 2023 పాలమూరు యూనివర్సిటీ వాళ్ళది గుర్తుంచుకోండి. ఈ స్టూడెంట్స్ తలుచుకుంటే ఏమైనా జరుగుతుంది, మీరు బీ పాజిటివ్గా తీసుకోండి. ఫెయిల్ అవుతానంటే ఇప్పుడు లాస్ట్ 23 ఏళ్ళ నుంచి పెట్టిండు, YWS పెట్టిండు, 1 టైం ఛాన్స్ పెట్టిండు, రెగ్యులర్ పెట్టిండు, బ్యాక్లాగ్ పెట్టిండు, జూన్ జూలైలో పెట్టినటువంటి ఎగ్జామ్స్ అవే. వాటికి 6th సెమిస్టర్ వాళ్ళు ఇయర్ అయిపోతున్నటువంటి వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఫెయిల్ అయితే మళ్ళీ 2025లోనే జూన్లో రాసుకునే అవకాశం ఉంటుంది. 1 year వేస్ట్ అయిపోతుంది. మొదట రిజల్ట్లు అయితే చెక్ చేసుకోండి. రిజల్ట్లు చెక్ చేసుకున్న తర్వాత మీ భవిష్యత్తు ఏంటనేటటువంటి దానికి ఒక యూనిట్ ఇవ్వడమా లేదా పాస్ అయినటువంటి వాళ్ళు మీ కోర్సుల్లో జాయిన్ అవ్వడమా, వాటన్నిటికి సంబంధించి నేను నోటిఫికేషన్స్ అందిస్తూనే ఉంటా, వాటి అప్డేట్స్ నేను తెలియజేస్తూనే ఉంటా. ఇది ఈ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.